ఇందాక దివ్యమ్మ ఎంత బతిమలాడినా చాణక్య సారు సిసమ్మ వినలేదు బామ్మగారు. మొహం మీద తలిపేశారు. అందుకే ఇప్పుడు అభి వెళ్తాడు. బావాని కాళ్లే పట్టుకుంటావో, భార్యని చేతులే పట్టుకుంటావో, బుజ్జగిస్తావో, బతిమాల్తావో, బెదిరిస్తావో, ఏం చేసైనా సరే వాళ్ళని మనతో దేవీపురం మాత్రం తీసుకురావాలి. ఎందుకు వెళ్తున్నామో మనకే తెలీదు, మళ్ళీ వాళ్ళెందుకు జేజే? ఇప్పుడు మనము వాళ్ళు వేరు కాదబి, ఒకటే కుటుంబం. మన కష్టం వాళ్ల కష్టమైంది. అందుకే వాళ్ళు రావాలని బామ్మగారు చెప్తున్నారు. వెళ్ళభి, ఏం చేస్తావో నీ ఇష్టం. చాణక్య శశి రావాలి. నిత్యతో చూద్దామా? చెప్పాలి కదా, పద. ఏంటండి మీరు చెప్పేది? మీరు అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? అరే, మా మేడం కాసేపు కూడా సంతోషపడినవరా? అప్పుడే షాక్ ఇచ్చేస్తారా? ఏమైంది నాగభూషణం? సరే సరే ఉంటాను. మేడం, ఏసీపీ సార్ చెప్పినట్టు మీ సంతోషం ఎక్కువసేపు ఉండేలా లేదు మేడం. ఏమైందో చెప్పు. చాణక్య శశిని కన్విన్స్ చేయడానికి ఇందాకే దివ్యమ్మ చారుకేసులు వెళ్లారు కదా మేడం? వెళ్లారు. వాళ్ళని చీకొట్టి మొహం మీదే డోర్ వేశారు. అయితే ఏంటి? ఇప్పుడు అభిబాబు కూడా ఇంటికి వెళ్తున్నారంట. దాని వల్లే కాంది వాడి వల్లేమవుతుంది? అభి వచ్చి ప్రేమగా పిలిస్తే తను ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని శశి చెప్పిందంట మేడం. ఓ, వాడు పిలిస్తే అది వెళ్తుంది కదా, కానీ చాణక్య వెళ్ళడు కదా. చెల్లెలు వెళ్తే చాణక్య మాత్రం వెళ్లకుండా ఎలా ఉంటాడు మేడం? అసలు విషయం ఏంటంటే అందరూ కలిసి దేవీపురం వెళ్తున్నారంట. వాట్? చెప్పాను కదా మేడం, మీకు సంతోషం ఉండదు, షాక్ అవుతారు అని. ఇది షాక్ కాదు నాగభూషణం, సంతోషానికి మించిన సర్ప్రైజ్. ఏమంటున్నారు మేడం? వాళ్ళు తెలిసి వెళుతున్నారు, తెలియక వెళుతున్నారు గాని రైట్ ప్లేస్ కి వెళ్తున్నారు. రైట్ ప్లేసా? శాపం పుట్టిందే దేవీపురంలో, శాపంతో కోడళ్ళు చచ్చిందే దేవీపురంలో. ఆ వంశానికి దేవీపురం ఫైనల్ డెస్టినేషన్. అది వాళ్ళ బరియల్ గ్రౌండ్. అక్కడికి వెళితే శాపం పవర్ పెరుగుతుంది, శాపం చంపుతుంది. అంటే శాపంతో చావడానికి దివ్య అక్కడికి వెళ్తోందా మేడం? అది వెళ్ళట్లేదు, చావు రప్పించుకున్నట్టుంది. మరి ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా మేడం? హబీబాబు కూడా తెలిసే ఉంటుంది. తెలిసి ఆ ఊరికి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు? చావు దగ్గర పడితే బ్రెయిన్ పని చెయ్యదు నాగభూషణం. చూద్దాం ఏం జరుగుతుందో. శశి, శశి, నా ఇంటికి ఎందుకు వచ్చావరా? నేను నీకోసం రాలేదురా. నీకు సంబంధించిన వాళ్ళెవరూ లేరిక్కడ. నేను నీతో మాట్లాడట్లేదు. అభిబాబు, సిసమ్మని చాణక్య సార్ని ఇద్దరిని తీసుకురమ్మని బామ్మగారు చెప్పారు. ఓ, నీ చెల్లిని చీకొట్టానని నువ్వొచ్చావా? శశి బయటికి రా. రాదు. శశి బయటికి రా. శశి మన ఇంటికి వెళ్దాం. నా చెల్లెలు నీతో రాదు. శశి నా భార్య. తాళి కడితే భార్య అయిపోతుందా? నా చెల్లెలు నీ భార్య అవ్వలేదా? నేను ఆవేశంలో తాళి కట్టినా తర్వాత నీ చెల్లెల్ని ఇష్టపడ్డాన్రా. ఆ ఇష్టాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు నీ చెల్లి మమ్మల్ని మోసం చేశారు. లేదు సార్, దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఇది నీకు సంబంధం లేని విషయం చారుకేశా. శశితో నీకు సంబంధం లేదు. తనిప్పుడు నీ చెల్లెలు కాదు, నా భార్య. నేను తాళి కట్టిన భార్య. ఓకేరా, శశి నా చెల్లెలో లేక నీ భార్యో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. శశి బయటికి రామా.
పద శశి, మన ఇంటికి వెళ్ళిపోదాం. రానని చెప్పమ్మా. నువ్వు చీ కొడితే తప్ప వీడు వెళ్ళనంటున్నాడు. శశి రా శశి, వెళ్దాం. శశి పిలుస్తోంది నిన్నే, వెళ్దాం పద. నీకింకా అర్థం కావట్లేదేంట్రా? శశి రాదు. శశి వస్తావా రావా? ఎందుకు రావాలభి? నేను నిన్ను ప్రేమించిన వాడిని, తాళి కట్టిన భర్తని. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నువ్వు నా మెళ్ళో తాళి కట్టి 12 గంటలైంది. అప్పటి నుంచి ఏం చేశావు? మా అన్నయ్య నాకు మరొకతో పెళ్లి చేస్తానంటే మౌనంగా ఎందుకున్నావు? అప్పుడు రాని మాటలు ఇప్పుడెలా వస్తున్నాయి? ఇప్పుడు కూడా పెద్దవాడు పంపిస్తే వచ్చావు తప్ప నాకోసం రాలేదు కదా నువ్వు. అసలు నువ్వంటే ఇష్టపడి తాళి కడితే కదమ్మా నీకోసం రావడానికి. కోపంలో కట్టాడు. వీడితో మాట్లాంటి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపో అబ్బి, నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు నాకు కావాలి శశి. నా చెల్లెలేమైనా ఆట బొమ్మనుకున్నావురా? నువ్వు వాడమన్నట్టు ఆడడానికి? నువ్వు రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా? శశి, నీకు తర్వాత అంతా వివరంగా చెప్తాను. నాపై నీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నాతో వచ్చే. ప్రేమ గౌరవమా? అసలు అవి నీకున్నాయంట్రా? అవసరానికి వాడుకునే స్వార్థం తప్ప నీలో ప్రేమ ఇష్టం ఎక్కడున్నాయి? శశి, ఇది నీకు నాకు సంబంధించిన విషయం. శశి నా చెల్లెలురా, నాకిందులో సంబంధం ఉంది. నా చెల్లెలు మెల్లో నువ్వు తాళి కట్టాక మీ మధ్యలోకి నేను రాలేదు. ఇప్పుడు నువ్వు తలదూర్చకు. నీ చెల్లెలు నేను కావాలని వచ్చింది. ఇప్పుడు శశి కూడా వస్తుంది. ఎందుకు రావాలబ్బి? ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా, ఆఖరికి నా చెల్లెలి కంటే ఎక్కువగా నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి. నన్ను, నా ప్రేమని నమ్మావు కాబట్టి. అందరూ నన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించావు కాబట్టి. పీటలపై పెళ్లి ఆగిపోయినా నాపై నీ ఇష్టం ఆగలేదు కాబట్టి. నా జీవితాంతం నువ్వే నా తోడు కాబట్టి. మన బంధం 3 ముళ్లతో మొదలైంది కాబట్టి. మనం ఇప్పుడు భార్యాభర్తలం కాబట్టి. వీడి మాయమాటలు నమ్మకమ్మా. మళ్ళీ ఏదో ప్లాన్తో వచ్చాడు. నీ గొంతు కోయడానికే వచ్చాడు. నువ్వు నమ్మొద్దు. నేను నీకోసం ప్రాణాలైనా ఇస్తాననే నమ్మకం నీకుంటే నాతో రాసేసి. వీడు ప్రాణాలు తీసేవాడే తప్ప ఇచ్చేవాడు కాదమ్మా. క్రిమినల్ వీడు. ఎవరెన్ని చెప్పినా నా గురించి నీకు మాత్రమే తెలిసేసి. నువ్వనుకున్నదే నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాను. జీవితాంతం ప్రేమిస్తాను. నాపై ప్రేముంటే నాతో వచ్చే. లేదంటే నేను లేను అనుకుని ఆ తాళిని తీసే. నన్ను బ్రతికించుకోవడం లేదా చంపుకోవడం నీ చేతుల్లో ఉంది. నీకోసం కార్ దగ్గర 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. వాడు చచ్చిన బతికిన మనకు అనవసరం శశి. నువ్వు వెళ్ళకు. క్షమించన్నయ్య. ఆయన ఎలాంటి వాడైనా నా భర్త. ప్రాణం ఇచ్చినా తీసినా ఆయనే నా భర్త. శశి, తప్పో ఒప్పో ఆయనతో వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ మోసపోతున్నావమ్మా. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఎంత పెద్ద రాక్షసుడికైనా భార్య ఉంటుంది కదన్నయ్య. నా మెట్టినింటికి వెళ్ళొస్తాను. శశి, శశి,
శశి సార్ మీరు కూడా రండి సార్. ఎక్కడికి? దివ్యమ్మ దగ్గరికి. ఎందుకు? మీరు దివ్యమ్మని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆ ప్రేమ పొద్దున్నే చచ్చిపోయింది. నిన్ను వదులుకోలేను, నా ప్రేమను చంపుకోలేను. నమ్మి వస్తున్నాను. ప్రాణం ఇచ్చినా ప్రాణం తీసినా ఈ జీవితం నీకే అభి. మీరు నిజంగా దివ్యమ్మను అపార్థం చేసుకుంటున్నారు సార్. అబీబాబు ప్రేమను కూడా అపార్థం చేసుకుంటున్నారు. దివ్యమ్మకు మీరంటే ఇష్టం సార్. శిశమ్మ అంటే అబీబాబుకు ప్రాణం. కాబట్టే ఇందాక దివ్యమ్మ, ఇప్పుడు అబీబాబు వచ్చారు. శిశమ్మ అర్థం చేసుకున్నారు. మీరు కూడా రండి సార్. ఇంకెన్నిసార్లు మోసపోమంటావు చారుకేశ? నువ్వు కూడా వాళ్ళ మనిషి అయిపోయావు. నువ్వు కూడా నమ్మక ద్రోహం చేశావు. లేదు సార్, విశ్వాసం మా రక్తంలోనే ఉంది. ఓ మంచి పని కోసం మీతో చిన్న చిన్న అబద్ధాలు ఆడేనేమో కానీ మిమ్మల్ని మోసం చేసే అంత పెద్ద తప్పు ఎప్పుడు చేయలేదు సార్. ఎప్పటికీ చేయను సార్. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. పద. మీ కోపాన్ని ఆవేశాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ ఒక్కసారికి రండి సార్. మీరు కోరుకున్నది జరుగుతుంది. శిశమ్మ ఆనందంగా ఉంటుంది. నన్ను నమ్మండి సార్. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఆ వంశం ప్రాణాలు ఇస్తుందో తప్ప ప్రాణాలు తీయదు సార్. ఒక్కసారి వచ్చి చూడండి సార్. నేను చెప్పింది అబద్ధం అయితే తర్వాత మీరే నిర్ణయం తీసుకుందరు గాని. శశమ్మ కోసమైనా రండి సార్. దివ్యమ్మ మీకోసం ఎదురు చూస్తుంది సార్. ఇప్పటికి నాకు నమ్మకం లేదు చారుకేశ, కానీ శశి కోసం వస్తాను. శశికి ఏమైనా జరిగిందో ఎవ్వరిని వదిలిపెట్టను. ఏమి శశి, బామ్మగారు, మా అభి చాలా మంచివాడమ్మా. వాణ్ణెప్పటికీ వదిలిపెట్టకు. అవునమ్మా, మీరిద్దరూ చిలక గోరింకల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు అపార్థాలు ఉండకూడదు. మీ అన్నయ్య దివ్య చూడముచ్చటగా ఉంటారు. మీరు కూడా అలాగే ఉండాలి. చిన్న చితక గొడవలొచ్చినా సర్దుకుపోవాలి. దేవిపురం వెళ్ళాక నువ్వు అభిని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఎప్పుడూ అభితోనే ఉండాలి. అభి లేకుండా ఒంటరిగా ఎటు వెళ్ళకమ్మా. అభి చెయ్యి వదలకు. ఎందుకిన్ని జాగ్రత్తలు చెప్తున్నారు? అంటే నీకది కొత్త ఊరు కదమ్మా. తెలియని ఊరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మా ఇంటి కోడలిగా మొదటిసారి మా ఊరు వస్తున్నావు. అందరి కళ్ళు నీమీదే ఉంటాయి. రోజూ దిష్టి తీసుకోవాలి. ఇద్దరి మధ్య లుక్స్ స్టార్ట్ అయ్యాయి. దేవీపురం వెళ్లేలోపు ఇద్దరు కలిసిపోతే బాగుంటుంది. ఏంటి పౌడ్రు వణికిపోతున్నావు? ఏసీ తగ్గించమంటావా? ఇది ఏసీ వల్ల జ్వరం వల్ల వచ్చిన చలి కాదే, భయం వల్ల వచ్చిన చలి. మనం ఎందుకు భయపడాలి?
ఎందుకంటే అమ్మో దేవీపురం దగ్గర పడుతుంది, చావుకు దగ్గరగా వెళ్తున్నా, ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో భయపడి చస్తున్నాను. నిండా మునిగాక చలిందుకు పౌడరు, రోడ్లో తలపెట్టాక రోకలి పోటీకి భయం ఎందుకు? నీకేంటి నేను చెబుతావు, మన కార్లో వద్దా ఉంటే వెళ్ళలేదు, చావుని ఒళ్ళో పెట్టుకుని వెళ్తున్నావు, ఏం జరుగుతుందో ఏమో. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు పౌడరు. శాపంతో చచ్చేది అదే కాని మనం కాదు. ధైర్యంగా ఉండు. ఏంటండి మీలో మీరే ఏదో మాట్లాడేసుకుంటున్నారు? ఓ మైక్ ఇవరా, అందరికీ వినపడేలా మాట్లాడతా. మైక్ లేదండి, మీరే కొంచెం వాయిస్ పెంచి మాట్లాడొచ్చు కదా. మాతో నీకెందుకురా, ముందుకు చూసి నడుపు, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి. అది నోరా ఇంకేమన్నానండి? ఇలా అన్నారో లేదో అక్కడ కారు ఆగింది, ఏమైందో ఏమిటో చూద్దాం పద చారుకేశా. ఏమైంది అవి బాబు? టైర్ పంచర్ అయింది. అంతా వీళ్ళ వల్లేనండి, యాక్సిడెంట్ అవుతుందన్నారు, పంచర్ అయింది. మీ నోళ్లు ఊరికే ఉండవా? బావుందమ్మమ్మ, మా నోటికి అంత శక్తి ఉందా? ఇప్పుడు పిడుగు పడాలి అంటాను, పడుతుందా? డబ్బుల వర్షం కురవాలి అంట, కురుస్తుందా? ఏం జరిగినా మమ్మల్ని అంటారో. కార్లో స్టెఫ్నీ ఉంది కదా బాబు, మార్చేద్దాం. పద. రండి బాబు. బామ్మగారు వెళ్ళా కారులో కూర్చోండి. పర్వాలేదులే కల్పన. ఊరి పొలిమేర రాకముందే శాపం తన ప్రతాపం చూపిస్తుందేమో చంద్రిక. అదేం కాదు పౌడరు, శాపం ప్రభావం అయితే దివ్య ఉన్న కారు పంచర్ కావాలి కానీ ఆ కారు ఎందుకు అవుతుంది? ఏమోని ప్రమాదం ఎట్నుంచి ఎట్టు వస్తుందో ఏమో.
దివ్యా